ఆగండి ఆగండి ఆగండి, ఇక్కడ ఆగండి. సమయస్ఫూర్తి అనే ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి. రామాపురం అనే ఒక ఊళ్ళో గోవిందుడు అనే పిల్లోడు ఉంటాడు. ఓ రోజు గోవిందుని వాళ్ళ నాన్న పిలిచి, గోవిందుని ఒరే గోవిందు, పక్క ఊర్లో మా స్నేహితుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఒక బాక్స్ ఇస్తాడనమాట. ఆ బాక్స్ తీసుకొని వచ్చేసి జాగ్రత్తగా అని చెప్తే, గోవిందుడు వాళ్ళ నాన్న చెప్పినట్లుగా పక్క ఊర్లో వాళ్ళ స్నేహితుడు ఇంటి దగ్గరికి పోతే వాళ్ళ స్నేహితుడు కొన్ని వస్తువులు ఆ పెట్టెలో పెట్టి గోవిందుడికి ఇస్తాడు. గోవిందుడికి ఇస్తూ, దారిలో దొంగలు ఉంటారు, జాగ్రత్తగా వెళ్ళు నాయన అని చెప్తే, ఆ పిల్లోడు దారిలో పోయేటప్పుడు వెనకలు ఏదో చప్పుడు సౌండ్ వస్తూ ఉంటే ఎవరో ఫాలో అవుతున్నారని భయపడి ఇంకొంచెం ఫాస్ట్గా పోతాడు. ఆ దొంగ అతన్ని వెంబడిస్తూ ఉంటాడు అనమాట. ఏం చేయాలో తెలియక అక్కడ ఒక నది ఉంటుంది. ఒక ఆలోచన వచ్చి ఆ పెట్టెని పక్కన పొదల్లోకి టపీమని విసిరేసి ఆ నది ముందర నిలబడి, అయ్యో నా పెట్టె నదిలో పడిపోయింది అని ఏడుస్తూ ఉంటాడు. దొంగ, నేను పెట్టె నీళ్ళలో పడిపోయిందే, సరే నేను తీసిస్తా ఉండ అంటాడు. సరే నీళ్ళలో దేవులాడుతూ ఉంటే ఆ పిల్లోడు పెట్టెని తీసుకొని సమయస్ఫూర్తి ఉపయోగించి వెళ్ళిపోతాడు. చూసారా?